అపజయం అనే మాట ఇష్టపడని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి నేటికి 15 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో 10 చిత్రాలు మాత్రమే తెరకెక్కించారు. అయినా ఒక్కో కళాఖండం. సినిమాకు టెక్నికల్గా అభివృద్ధి చెందుతూ బాహుబలితో తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఆ దర్శక ధీరుడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు. జన్మస్థలం. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కెవి విజేంద్ర ప్రసాద్ స్వస్థలం కొవ్వూరు అయినా కొంతకాలం కర్ణాటకలోని రాంచూర్లో జీవనం కొనసాగించారు. అక్కడే 1973లో విజేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు రాజమౌళి జన్మించారు. జక్కన్న ఏలూరులోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. డబ్బులు లేక పై చదువులు చదవలేకపోయారు. దీంతో పని కోసం సినీ పరిశ్రమ వైపు వచ్చారు. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద అసిస్టెంట్ ఎడిటర్గా రాజమౌళి చేశారు. ఆయన వద్ద దాదాపు 10 ఏళ్లు పనిచేశారు. అప్పుడే ఫిలిం మేకింగ్ పై అవగాహన ఏర్పడింది. బుల్లితెర టు బిగ్ స్క్రీన్. ప్రముఖ నటుడు రంగనాథ్ ప్రధాన పాత్రలో రూపొందించిన శాంతి నివాసం సీరియల్ కి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ ధారావాహిక ఈటీవీలో ప్రసారమై మంచి రేటింగ్ వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా 2001లో రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయ్యింది. మగధీర. జక్కన్నను దర్శక ధీరుణ్ణి చేసిన చిత్రం మగధీర. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరిగిరాసింది. 2 జాతీయ అవార్డులతో పాటు 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. హోస్ట్. హిట్ దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలోనే జక్కన్న తెలుగు న్యూస్ ఛానల్ హెచ్ఎం టీవీలో కామన్ ఇండియా షోకి హోస్ట్గా వ్యవహరించారు. ఈ షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 10 to 10. రాజమౌళి తీసే చిత్రాలపై ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు కన్ను ఉంటుంది. నచ్చితే డబ్బింగ్, బాగా నచ్చితే రీమేక్ చేయడం పక్క రాష్ట్రాల వారికి అలవాటు. అలా జక్కన్న తీసిన 10 చిత్రాలు ఇతర భాషల్లోకి రీమేక్ అయ్యాయి. పద్మశ్రీ. సినీ రంగంలో తక్కువ వయసులోనే పద్మశ్రీ గౌరవం పొందిన డైరెక్టర్గా రాజమౌళి నిలిచారు. ఈ ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. బాహుబలి బిగినింగ్ ప్రపంచం వ్యాప్తంగా సినీ ప్రజలు అలరించింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు లెక్కలేనన్ని ప్రాంతీయ అవార్డులను గెలుచుకుంది. తెలుగు చిత్రాల్లో అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు 100 ఏళ్ల భారతీయ సినిమా అనే అంశంపై ప్రముఖ న్యూస్ ఛానల్ బీబీసీ వారు డాక్యుమెంటరీ తీస్తే అందులో బాహుబలికి చోటు లభించింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా